హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, స్వామివారికి అయితే మేమైతే చాక్లెట్లు తెచ్చాం కదా డిమార్ట్ నుంచి. అవి అయితే అవన్నీ ఓపెన్ చేసి దండలాగా అయితే పిన్నులు కొట్టామండి. మొత్తం అన్నీ కట్ చేసి వేసుకున్నాము. అవన్నీ ఒక్కొక్కటి జాయింట్ చేసి ఇలా దండలాగా పిన్నులు అయితే కొట్టామండి ఊడకుండా. కానీ గట్టిగానే ఉంది. మామూలుగా ఒక్కొక్క దానికి 3 పిన్నులు కొట్టామండి ఊడకుండా. చూసారా, అలాగా మొత్తం చాక్లెట్లన్నీ ఇలానే చేసామండి. భగవంతుడి కంటే మా ఇంటి దగ్గర ఎవరు వెనక్కి తీరండి. దేవుళ్ళు పండగలకు కానీ దేనికైనా కానీ అందరం తలా కింద డబ్బులు వేసుకొని మేమైతే అంతా ఇలా సరదానే చేసుకుంటామండి. మా ఫ్రెండ్స్ అయితే చక్కగా అన్నిటికి ముందుగానే అందరం పాల్గొంటామండి. దేవుడికైతే ఇంకా పాల్గొంటాము. ఎవరికైనా కష్టం వచ్చినా ఇది వచ్చినా ఏదైనా సరే మేము ముందు మాకు సహాయం చేయాలని అనిపిస్తుందండి. మొత్తం అందరం అయితే ఇలాగైతే దండలు అయితే కుట్టేసామండి. ఈ దండలు మొత్తం తీసుకొని వెళ్ళి స్వామివారికి అయితే ఎలా అలంకరించామో చూద్దామా? చూడండి, మొత్తం అన్నీ ఇలాగా మా బొజ్జగనపైకి మొత్తం చాక్లెట్ల మాల ఇలా వేసామండి. చూడండి ఎంత బాగా అలంకరించామో. డబ్బుల మాల కూడా వేశారండి. అలానే చాక్లెట్లు, డబ్బులు, లడ్డు ఈ 3 కూడా వేలంపాట్లో అయితే పెడతామండి. ఆదివారం నిమజ్జనం అనుకుంటున్నాము. ఆదివారం రోజు ఈ మొత్తం 3 కూడా వేలంపాట్లో పెడతాము. మీకు ఎవరైనా కావాలనుకున్న ముందుగా వచ్చి మీరైతే పాట పాడుకోవచ్చండి. మీరైనా ఎవరైనా పాడుకోవాలనుకుంటే డబ్బులు కానీ చాక్లెట్ల మాల కానీ అలానే లడ్డు కానీ వేలంపాట్లో పాడుకోవచ్చండి. స్వామివారి ఆశీస్సులతో లడ్డు, డబ్బులు అలానే చాక్లెట్లు కూడా. కానీ స్వామివారికి అనుగ్రహంతో చేసేది ఏ పని కూడా మనకంతా మంచిగా జరుగుతుందండి. మాకు అమ్మవారు కానీ స్వామివారు కానీ ఎప్పుడు కూడా మాకు ఏ కష్టాలు ఏది కలిగించలేదు. అంతా మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. అలానే మేము కూడా మాకున్న దాంట్లో మేమైతే పండగనైతే ఇలా జరుపుకుంటామండి. చూసారా, మా బుజ్జగనపయ్య ఎంత నిండుగా ఉన్నారో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.